ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి గ్రామర్ రూల్స్ మొత్తం, స్పోకెన్ ఇంగ్లీష్ రూల్స్ మొత్తం నేర్చుకోవాల్సిన అవసరం లేదండి. ఇలాంటి చిన్న చిన్న ఫ్రేజెస్ని మనం తెలుగులో ఏమంటాం వాటిని ఇంగ్లీష్లో తెలుసుకొని మాట్లాడితే సరిపోతుంది. ఇది పార్ట్ 1. పార్ట్ 2 కొరకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి. ఇప్పుడు చూద్దాం. దీనిని విసురు, దానిని విసురు అని తెలుగులో అంటున్నా కదా, సింపుల్గా దాన్ని ఇంగ్లీష్లో చెప్పడానికి త్రో ఇట్ లేదా త్రో దట్ అని చెప్పంటే సరిపోతుంది అనమాట. నీ వంతు వచ్చింది, నీ టైం వచ్చింది అంటాం కదా ఇంగ్లీష్లో, తెలుగులో అంటాం కదా, దానికి ఇంగ్లీష్లో యువర్ టర్న్ అని చెప్పని అంటాం. కింద పెట్టు అంటాం కదా, పుట్ డౌన్, దానిని కింద పెట్టు అంటే పుట్ డౌన్ దట్, పుట్ డౌన్ ఇట్. అలా మీరు కొంచెం యాడ్ కూడా చేసుకోవచ్చు. మళ్ళీ చదువు, రీడ్ అగైన్. అంటే న్యూస్ పేపర్ అనుకోండి, మరలా న్యూస్ పేపర్ని చదువు అంటాకి రీడ్ న్యూస్ పేపర్ అగైన్ అని చెప్పని కూడా అంటాం అనమాట. నాకు తెలియజేయి అంటాకి ఇన్ఫార్మ్ మీ అని చెప్పని అంటాము. తర్వాత నన్ను చెల్లించనివ్వు అంటాకి లెట్ మీ పే అని అంటాము. మళ్ళీ చూడు అంటాకి లుక్ అగైన్ అని అంటాము. నా వైపు చూడు, లుక్ ఎట్ మీ. ఆ అమ్మాయి వైపు చూడు,